నమస్కారం. రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సభల దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికైంచారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి 100% 130 స్థానాలు పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఏంటంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతం చూపించి భువనేశ్వరి గారు డేట్ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని తీసుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అంటే కూడా చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిగులాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాలుగా 4 పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పదైపోయిందని పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర 4 రోజుల క్రితమే 130 స్థానాలు పైగా వస్తున్నాయి. చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు. ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వారు కనుక్కొని చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు డేట్ చేస్తారు. ఇకపోతే నేను ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోకి పారిపోయినా, ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలు అనుకున్నారు. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ జరిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన ఎవరో ఆమె ఓపోయినా సరే నేను ఓపెన్. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుందన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కలిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆఫ్రికాలో చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఎవరు జరగాలి. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో రక్తంతో కథలు కాదు తప్ప నాకు టికెట్ అలా కలిగి చేస్తానని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు పెడితే ఇస్తానని కానీ అంత ఇంకా అడ్వాన్స్ ఇంకా కట్టేటువంటి నేను అలా నా మనస్తత్వం లేదు. అవ్వాలని చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాను. అందుకని ఎన్ని కూడా నేను చెప్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు వాళ్ళందరూ ముసలాడైతే చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు.
దగ్గర 1900 పాదయాత్ర చేసినట్టు జగన్మోహన్. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వెరైటీ పాదయాత్ర. ఈ విధంగా ఆయన శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు అదే పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు. మా దాన్ని కూడా అలాగే పార్టీ పురస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 20 నుంచి 30 వేల మందిని చేతిలో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందిని తో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా 15 వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన ఢిల్లీ బయలు వచ్చినా సరే ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీగా పనిచేశారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అభ్యర్థి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేయడానికి ముందు వెనక ఆలోచిస్తారు. నేను ఉన్నదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెప్పినటువంటి వ్యక్తులు. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీకి ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది నా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకు ఉంది. చంద్రబాబు గారి కోసం ప్రభుత్వ బాధ్యతలు చేపట్టలేకపోయారనేది 2019 నుంచి 2024 వరకు చెప్పారు. మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కొన్ని సక్సెస్ చేశారో ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు. మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినో ఒకరు ఎన్నుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు గారు ఏంటంటే కులాలు, మతాలు ఇలాంటి వీళ్ళు ఇప్పటి వరకు బీసీలు ఉన్నారు కదా, బీసీలేనా ఎవరు ఏమనుకోరు. ఇది మీ ఫ్యామిలీ రకాల కష్టంతో ఒక దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి పంపించి ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి. ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి. కాబట్టి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కానీ అదే టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలిగే శక్తి ఎత్తున్నటువంటి యువ నాయకుడు ఎవరైనాయంటే నారా లోకేష్ బాబు ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన తెలుసు, మీకు తెలియని వారు కూడా ఆయన తెలుసు. ఎందుకంటే పాదయాత్రలో ఆయన 3123 కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని బుట్టని చేసుకొని ఒక 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ వేసుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం. కాబట్టి ఈ పార్టీని 30 సంవత్సరాలు తెలుగు వారికి పసుపు జెండా రెపరెపలాడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా. మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మాకున్న కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. అది కూడా తండ్రి ముఖ్యమంత్రి, తనయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల. ఎందుకంటే అలాగ అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో జరగాలి కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు ఎందుకంటే చిన్న వయసు
5 సంవత్సరాలు కూడా ఫ్యామిలీ టైం ఇవ్వాలి. మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఫ్యామిలీకి అయినా సరే కార్యకర్తల కోసం